హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం జీబ్రానిక్స్ నుండి జీబ్రానిక్ జగ్ బుక్ బార్ 3800 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో బాక్స్ పెద్దగా ఉంది. సో హిట్టిక్ రోషన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో ఫస్ట్ దీని ఒక అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత దీని ఒక రివ్యూ తెలుసుకుందాం. సో ఎందుకంటే మీరు చూసిన sairamcinetechintelugu-Telugu, నేనే మీతో sairamgottipati. లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, ఇంకా మనం ఓవరాల్ బాక్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ అని రాస్తుంది. అండ్ అలాగే HDMI ఆర్ కేబుల్ యొక్క అవుట్పుట్ కూడా తీసుకుంటుందని చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చరికి జిబ్రానిక్స్ జూక్ బార్ 3800 ప్రో డాల్బీ సౌండ్ బార్ అని రాస్తుంది అనమాట. కింద అయితే వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వచ్చేసరికి మనకి ఒక సౌండ్ బార్ అయితే వస్తుంది. అండ్ అలాగే యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. అండ్ అలాగే కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే మనకి దీంట్లో రిమోట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే దానికి సంబంధించిన బ్యాటరీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి దీంట్లో స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. సో సౌండ్ బార్ చూసుకుంటే ఇంకా ఫ్రంట్ వచ్చరికి జీబ్రానిక్స్ అని రాస్తుంది. ఇంకా ఇంకో పక్క చూసుకుంటే మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ అని రాస్తుంది అనమాట. సో ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి అక్కడే వాల్యూమ్ బటన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అక్కడే పవర్ బటన్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే ఆ USB పోర్ట్ కూడా అక్కడే ఇస్తున్నారు అనమాట. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏం లేదు. సో ఒక ఊఫర్ టైప్ డిజైన్ అయితే కనపడుతుంది మనకి. గైస్, ఇంకా మనం ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో వచ్చరికి 2.0 ఛానల్ సౌండ్ బార్ అనమాట ఇది. అండ్ అలాగే దీని ఒక వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది, అంటే వైర్లెస్ బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే USB సపోర్ట్ చేస్తుంది, ఆక్స్ కేబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ కేబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే HDMI ఆర్ కేబుల్ ద్వారా కూడా మీరైతే అవుట్పుట్ తీసుకోవచ్చు దీని దగ్గర నుంచి. అండ్ అలాగే క్వాడ్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే రిమోట్ కంట్రోల్ ఉంటుంది, LED డిస్ప్లే ఉంటుంది, వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే వాల్యూమ్ అండ్ మీడియా కంట్రోల్ కూడా ఉంటుంది. అండ్ అలాగే దీనికి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చరికి అవుట్పుట్ వచ్చరికి 60 వాట్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డ్రైవర్ సైజ్ చూసుకుంటే 6.98 సెంటీమీటర్ ఇంటూ 4 సైజ్ గల డ్రైవర్ సైజ్ దీన్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసుకుంటే 70 హెర్ట్జ్ నుండి 20 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇది MP3కి అయితే సపోర్ట్ చేస్తుంది, USB-కి. అండ్ అలాగే మనకి లైన్ ఇన్పుట్ చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ అలాగే ఆప్టికల్ కేబుల్ HDMI ఆర్ కేబుల్ కూడా దీంట్లో వస్తుంది అనమాట. అంటే HDMI ఆర్ కేబుల్ పెట్టడానికి పోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ అలాగే మ్యాక్సిమం ఇది వచ్చరికి 32 GB వరకు USB సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే బ్లూటూత్ ఆన్ చేస్తారో దీన్ని కనెక్ట్ చేయాల్సిన నేమ్ వచ్చేసరికి మనకి జూక్ బార్ 3800 ప్రో డాల్బీ అనే నేమ్ అయితే ఉంటుందన్నమాట. నేమ్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ నుండి. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే వెయిట్ చూసుకుంటే 3.7 kg అయితే వెయిట్ ఉందన్నమాట. అండ్ అలాగే ప్యాకేజ్లో ఏ కంటెంట్ వస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నారు. సౌండ్ బార్ ఒకటి ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, ఇన్పుట్ కేబుల్ ఒకటి ఉంటుంది, యూజర్ మాన్యువల్ గైడ్ ఒకటి ఉంటుంది అనమాట. వాల్ మౌంట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. వాల్ మౌంట్ ఫాస్ట్నర్స్ అంటే స్క్రూస్ అయితే ఇస్తారు, దాని ద్వారా మీరు వాల్ మౌంట్ చేసుకోవచ్చు. గైస్, ఇదైతే ఇంకా మనం చూసుకున్న మొత్తం ఓవరాల్ స్పెసిఫికేషన్స్ కానీ ఇంకేమైనా ఓవరాల్ మొత్తం అయితే ఇదనమాట. ఇంకా మనం దీని ఒక ఫస్ట్ ఆడియో శాంపుల్ అయితే చూద్దాము, అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనం మెయిన్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. We will rise up and we fall down, but we believe it. No, we're not gonna stop until we reach it. Oh, all you need tonight is love and moving on. We rise up from the dust and claim our throne.
గైస్ ఇంకేదైతే అన్బాక్సింగ్ వీడియో అండ్ ఇంక మనం ఫుడ్ రివ్యూకి వెళ్ళిపోతే ఇది వచ్చరికి మంచి సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. 4 స్పీకర్స్ అయితే ఉంటాయి దీనిలో. 2.1 ఛానల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ 4 క్వాడ్ స్పీకర్స్ కాబట్టి చాలా బాగా మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఏదైతే చిన్న రూమ్ ఉందో చిన్న రూమ్ చాలా ఆక్యుపై చేసుకుంటుంది అనమాట సౌండ్తో. సో సౌండ్ బార్ చాలా బాగుంది అండ్ బేస్ కూడా ఎక్సలెంట్ ఉంది చెప్పుకోవచ్చు. సౌండ్ బార్లో బేస్ ఇలా ఉంటుందని ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. బేస్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు జీబ్రానిక్స్ నుండి. సో అండ్ అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి డాల్బీ తెలిసింది కదా, డాల్బీ చాలా కస్టమైజబుల్ కూడుకున్న మ్యూజిక్ అయితే చాలా బాగా కస్టమైజ్ చేసుకుంటుంది. ఆప్టిమైజ్ చాలా బాగా వినిపిస్తుంది మనకి. సో నాకైతే బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జీబ్రానిక్స్ నేను చిన్న బ్రాండ్ అనుకున్నాను కానీ చాలా మంచి బ్రాండ్ ఇది కూడా. చిన్న నేమ్ అక్కడ జీబ్రానిక్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు రియల్మీ, రెడ్మీ అన్నీ వచ్చేసినాయి, దీన్ని తొక్కేసాను అనుకుంటే చాలా తప్పది. సో జీబ్రానిక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జీబ్రానిక్స్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నాకైతే పేరింగ్ కానీ చాలా బాగుంది. అండ్ అలాగే HDMI కేబుల్ కూడా సపోర్ట్ ఉంది. సో HDMI కేబుల్ మనకి యూజ్ ఏంటంటే ఏదైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ బ్లూటూత్లో అయితే మనకి సౌండ్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే సౌండ్ మీరు వింటున్నారో సో ఆడియోకి వీడియో కొద్దిగా డిలే అవుతుంది అనమాట. సో అది మీరు గమనించాలి. అదే మీరు HDMI కేబుల్ పెట్టుకున్నారనుకోండి, HDMI కానీ లైన్ పోర్ట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుంటే మీకు రియల్ టైం సౌండ్ అయితే మీకు వస్తుంది అనమాట. రియల్ ఆడియో వస్తుంది. సో లైవ్ ఆడియో అయితే మీకు వినిపిస్తుంది. సరే అలాగే బేస్ కూడా చాలా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెయిట్ కూడా చాలా బాగుంది అండ్ చాలా నాకైతే బాగా నచ్చింది. అందుకే ఇంత చాలా బాగుంది అంటున్నాను. సాటిస్ఫైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు కొనుక్కోవచ్చు ఇది. సో ఇది ఫ్లిప్కార్ట్ అయితే మనకి 5,000 రూపీస్కి అయితే వస్తుంది. సో మామూలుగా ఇది 15,000 రూపీస్ అనమాట. కాబట్టి ఆఫర్లో అయితే మనకి 5,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇదే ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చిన కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సైరంగొట్టిపాటి ఎప్పటికప్పుడు సినీ అండ్ కేప్ మీ ముందు ఉంటాడు. సో సైరింగ్ అవుట్ విత్ సైరంగొట్టిపాటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.